కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నందివాడ మండలం పేదలింగాలలో 10 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నానమ్మ లక్ష్మితో కలిసి బాలుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు చనిపోగా నానమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని విజయవాడకు తరలించారు. వృద్ధురాలు స్థానికంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. దాడికి గల కారణాలను వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఒక చిన్న పిల్లాన్ని చంపడానికి గల కారణం ఏమై ఉంటుందంటున్నారు? యమున, ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి బాలుడు, అదేవిధంగా బాలుడికి సంబంధించినటువంటి నానమ్మ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అదేవిధంగా 70 ఏళ్ల వృద్ధురాలు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే బాలుడు 4వ తరగతి కూడా చదువుతున్నాడు. ప్రధానంగా ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటనేది ప్రధానంగా పోలీసులు ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించారు. దాడిలో మృతి చెందినటువంటి బాలాజీ నాయనమ్మకు దాదాపుగా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆవిడని విజయవాడ కూడా తరలించారు. పూర్తిగా అంటే ఈ దాడికి గల కారణాలు రాళ్లతో దాడి చేసినట్లు కూడా చెప్తున్నారు. వృద్ధురాలు స్థానికంగా ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారు. మరి ఈ బెల్ట్ షాపు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఎవరైనా ఈ మద్యం మత్తులో ఎవరైనా దాడి చేశారా అనేటువంటి దానిపైన కూడా వివిధ కోణాల్లో పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రశాంతంగా ఉండే ఈ నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో ఇలాంటి ఘటన ఒక్కసారిగా గ్రామస్తుల్ని ఇప్పటికే ఉలికిపాటుకు గురి చేసింది. మరి చిన్న బాలుడు ఎలాంటి అభంశుభం తెలియనటువంటి వాడు నిద్రిస్తున్నటువంటి సమయంలో మరి ఈ దాడికి పాల్పడడం మరి అందరినీ కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు హామీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో మరి ప్రధానంగా అసలు ఈ దారుణానికి గల కారణాలు ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సాధిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నానమ్మ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ కూడా తరలించినట్లు కూడా తెలుస్తుంది. యమున, థ్యాంక్ యూ రాజ్ కుమార్.